అందరికీ నమస్కారం. ఈరోజు హెచ్ఎల్సి హిందీ నివాకి నీళ్ళు వచ్చాయి. అవి ఎందుకు వచ్చినాయంటే అందరూ ఏమంటే చంద్రబాబు వస్తే వర్షం రావు, మరి వర్షం రాకపోయినా నీళ్ళు వచ్చినాయంటే ఆడో ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు మీద దేవుడు ఏమన్నా కరుణించి అక్కడెక్కడో వర్షాలు పడితే ఇక్కడికి వచ్చినాయి. ఈరోజు మేమేం అడుగుతున్నామంటే ఏలేనో బాలేనో అని ఏమో చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు, కానీ అది కరెక్టే. ఇంతవరకు వర్షాల్లో ఏమీ లే, రైతాంగం సరిగ్గా లేకపోతే ఇది 70% ఇండియా డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. నేను కనీసం రోజు మా ఊర్లో అలా తిరుగుతుంటా. నాకు తెలిసి మొన్నటి వరకు అంటే లాస్ట్ 15 days వరకు ఒక 8 షాపులు మూతబడినాయి, చిన్న చిన్న షాపులు. నిన్నటికైతే 22 షాపులు మూతబడ్డాయి. మా ఊర్లో బదిరి అని ఆ పోలీస్ స్టేషన్ టీచర్లు ఇవన్నీ టీ స్టాల్స్ ఉన్నాయి. 70 నుంచి 50 లీటర్లు రోజు ఖర్చు అయ్యేవి. కానీ ఇప్పుడు రమారమి 70%కి వచ్చినాయి. అంటే పల్లెల్లో డబ్బులు లేవు, వాళ్ళు వస్తేనే మన టౌన్లకు అంతా జరిగేది. ఆటోవానికి కానీ ఇంకోనికి కానీ అప్పుడే ఆటో వాళ్ళు కూడా మన అడిగితే అయ్యా పరిస్థితి బాగలేదయ్యా అన్నారు. సరే, మనకి ఈ నీళ్లు శ్రీశైలం నుంచి మళ్ళీ ఇంద్రీన మన గుంతకల్ అక్కడికి జిల్లాలోకి ప్రవేశిస్తాయి. ప్రవేశించి అక్కడి నుంచి వజ్రగిరి రాగులపాడు పంపింగ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తారు, జీడిపల్లికి వస్తాయి. జీడిపల్లికి నీళ్ళు వచ్చినాయని నిన్న రాత్రి టీవీలో చూసా, అందుకే దీని గురించి మాట్లాడాలనుకుంటున్నా. హెచ్ఎల్సి ఏఈలు ఎస్సీలు